ఇందిరమ్మ రాజ్యం, ఇది ప్రజాప్రభుత్వం. సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గంలో అన్ని సమస్యల పరిష్కారం ప్రజల ప్రభుత్వం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి బస్తీల సమస్యలు కానీ లేకపోతే రకరకాల సమస్యలు రాబోయే రోజుల్లో జరిగేటువంటి లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మంచి భారీ మెజార్టీతో గెలవబోతుందని అన్ని డివిజన్ కమిటీల అధ్యక్షులతో పాటు బూత్ కమిటీ అధ్యక్షులతో పాటు అనుబంధ సంఘాల అధ్యక్షులందరితో కూడా మళ్ళొకసారి 4-5 రోజులతో మరొక సమావేశం నిర్వహిస్తాం. సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఒక కాస్మోపాలిటన్ వాతావరణాన్ని, ఈ నగరాన్ని కాపాడే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఎటువంటి విద్వేషాలకి లేకపోతే విధ్వంసాలకి తావు ఇవ్వాలి. ఇక శాంతియుతంగా ప్రశాంతంగా హైదరాబాద్ నగరంలో బతికేటువంటి ప్రజల జీవితాన్ని అల్లకల్లలో చేయడం కోసం, అల్లరి సూచించడం కోసం, లేకపోతే రకరకాల విభేదాలు తీసుకొని వచ్చి దాంట్లో రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితులు కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా హైదరాబాద్ నగరం గౌరవాన్ని ప్రతిష్టను పెంచే దృష్ట్యా చాలా కఠినంగా రాజధాని అనేది ముఖ్యమంత్రి గారిని కలవటం అనేది గతంలో ఎప్పుడూ ఉండేటువంటి ఆనవాయితీ. దృష్టి ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన తప్ప మిగతా వాళ్ళు ఎవరు కలవలేకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీ అత్యంత డెమోక్రటిక్ పార్టీ, డెమోక్రటిక్గా మా గవర్నమెంట్ నడుపుతుంది. ఆ శాసనసభ్యులకు గౌరవిస్తాము, ఏ శాసనసభ్యుడికైనా అదే స్థాయిలో కలుస్తాం.